జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు కాకినాడలో పర్యటించనున్నారు. నిన్ననే కాకినాడ చేరుకున్న జనసేనానికి దారి పొడవుగా స్వాగతం పలికారు పార్టీ నేతలు. ఇవాళ కాకినాడ జిల్లాలో నియోజకవర్గాలుగా ఇన్ఛార్జ్లతో పవన్ కళ్యాణ్ సమీక్షించనున్నారు. ఎన్నికల సమీపిస్తున్నందున తెలుగుదేశం పార్టీ శ్రేణులతో నియోజకవర్గాల్లో సమన్వయంగా పనిచేయడంపై జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. 3 రోజుల పర్యటనలో జనసేన పోటీ చేసే స్థానాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే కాకినాడ నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారంతో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ 3 రోజుల పాటు కాకినాడలో పర్యటించనున్నారు. నిన్ననే కాకినాడ చేరుకున్న జనసేనానికి దారి పొడవుగా స్వాగతం పలికారు పార్టీ నేతలు. ఇవాళ కాకినాడ జిల్లాలో నియోజకవర్గాల వారీగా ఇన్ఛార్జీలతో పవన్ కళ్యాణ్ సమీక్షించనున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నందున తెలుగుదేశం పార్టీ శ్రేణులతో నియోజకవర్గాల్లో సమన్వయంగా పనిచేయడంపై జనసేన నేతలకు పవన్ కళ్యాణ్ దిశానిర్దేశం చేయనున్నారు. 3 రోజుల పర్యటనలో జనసేన పోటీ చేసే స్థానాలపై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. అలాగే కాకినాడ నుండి పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారనే ప్రచారంతో జనసేన శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి నవీన్ రాజ్ ఫోన్లో అందిస్తారు. నవీన్ రాజ్, చెప్పండి, పవన్ కళ్యాణ్ పర్యటనకు సంబంధించి ఫుల్ డీటెయిల్స్ ఏంటి? కాకినాడ జిల్లాలో అయితే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అయితే నిన్న పర్యటించారు. నిన్న రాత్రి అయితే మధురపూడి విమానాశ్రయం నుంచి అయితే నేరుగా వాహనం ద్వారా రోడ్డు ద్వారా అయితే వాహనాల్లో కాకినాడ అయితే చేరుకున్నారు. ప్రస్తుతం అయితే కాకినాడలోని విద్యుత్ నగర్ లో పిఠాపురం సంబంధించిన నియోజకవర్గ ఇన్ఛార్జి తంగళ్ళ ఉదయ్ శ్రీనివాస్ ఇంట్లో అయితే ఆయన బస చేశారు. ఈ రోజు ఉదయం నుంచి కూడా పార్టీ శ్రేణులతో అయితే సమావేశం అయ్యేందుకు ఇప్పటికే షెడ్యూల్ అయితే ప్రకటించారు. 3 రోజుల పాటు అంటే ఈ రోజు నుంచి రేపు ఎల్లుండి 3 రోజుల పాటు ఈ జిల్లాలో కాకినాడ జిల్లాలో పర్యటించి జనసేన పార్టీ ఆధ్వర్యంలో జనసేన పార్టీ ఎక్కడెక్కడ అభ్యర్థులను నిలబెట్టనుంది వచ్చే ఎన్నికల నేపథ్యంలో అనే దాని మీద అయితే ప్రధానంగా ఇక్కడ చర్చ అయితే జరపనున్నారు. అంతర్గత సమావేశాల నిమిత్తం ఆయన అయితే షెడ్యూల్ అయితే ఇచ్చారు. ఈ రోజు ఉదయం నుంచి అయితే కనుక ఉదయం 10 గంటల నుంచే ఇప్పటికే 3 ఇన్ఛార్జీలతో అయితే కనుక నేరుగా ఆయన మాట్లాడుతున్నారు. ఇక చల్లా కళ్యాణ మండపంలో అయితే కనుక అంతర్గత సమావేశాలు నిర్వహించేందుకు ఆయన అయితే ప్లాన్ అయితే చేయడం జరిగింది. ఇప్పటికే కాకినాడకు సంబంధించిన అలాగే పిఠాపురం పెద్దాపురం నియోజకవర్గ ఇన్ఛార్జీలతో అయితే ఆయన విడివిడిగా ప్రస్తుతం ఈ ఎక్కడైతే బస చేశారో ఆ బస చేసిన అతిథి గృహం వద్ద ఆ ఇన్ఛార్జీలతో అయితే మాట్లాడుతున్న పరిస్థితి. అంటే ముఖ్యంగా త్వరలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో ఈ ఎన్నికల లో జనసేన పార్టీ అభ్యర్థులను ఎక్కడెక్కడ నిలపాలి, ఏ నియోజకవర్గాల నుంచి నిలబెట్టాలి, ఆ అభ్యర్థులు ఎవరెవరు అనేది అయితే ఒక క్లారిటీ ఇచ్చేందుకైతే ఈ సమావేశాలు పెడుతున్నట్టయితే జరుగుతుంది. ముఖ్యంగా కాకినాడ జిల్లాలో అయితే కనుక పిఠాపురం కాకినాడ రూరల్ కంపల్సరిగా పోటీ చేస్తుంది జనసేన అని చెప్పేసి ఇప్పటికే చర్చ అయితే జరుగుతుంది. ఈ నేపథ్యంలో ఈయన భేటీ నేపథ్యంలో అసలు ఎవరెవరిని నింపాలి, అసలు ఎవరు పోటీలో ఉంటే బలంగా ఉంటుంది అనే దాని మీద ఆయన అయితే ఈ సమావేశాలు నిర్వహిస్తారు. అది ముఖ్యంగా చూస్తే కనుక పవన్ కళ్యాణ్ కూడా కాకినాడ నుంచి పోటీ చేస్తారని అయితే ప్రచారం జరుగుతుంది. ఈ నేపథ్యంలో అసలు పోటీ చేస్తారా లేదా, ఎక్కడి నుంచి చేస్తారనేది కూడా అసలు ఈ సమావేశాల్లో ఆయన ఒక నిర్ణయానికి వచ్చే అవకాశం అయితే ఉన్నట్లుగా పార్టీ శ్రేణులు అయితే చెప్తున్నాయి. అదేవిధంగా వచ్చి ఎన్నికలు అయితే ఇటు తెలుగుదేశంతో జనసేన పార్టీ పొత్తు నేపథ్యంలో కూడా ఈ 2 పార్టీల మధ్య సయోధ్య కుదిర్చేందుకు కూడా ఈ అంతర్గత సమావేశాలను కూడా ఈ పవన్ కళ్యాణ్ వినియోగించుకున్నట్లుగా అయితే తెలుస్తుంది. నిత్య. ఓకే, రైట్. థ్యాంక్ యూ నవీన్ రాజ్.